రేవంత్ రెడ్డిని ఎట్లా జాకీలు పెట్టి లేపుతానంటే మామూలు జాకీలు కాదు. ఇక ఒక 500 యూట్యూబ్ ఛానళ్ళు రేవంత్ రెడ్డి గారి స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ఒక 100 అబద్ధాలను ప్రజల్లోకి ఇడిచిపెట్టుర్రని చెప్తాడు వాళ్ళు. ఇగో ఇదే అది. ఇది అన్నది లేదు, పీకింది లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది లేదు, ఏం లేదు. ఏమంటాడు? ప్రభుత్వంలో పనిచేసేవారు ఎవరైనా సరే అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు తప్పనిసరిగా తమ తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే ప్రమోషన్లు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు. ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు వదులుకోవాల్సి వచ్చింది. ఎవర్రా ఇది క్రియేట్ చేసింది? ఎక్కడ జారీ చేసింది చెప్పుర్రా? ఏ జీవో జారీ చేసింది చెప్పుర్రా? ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా ఆడుతున్న డ్రామా ఇది. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిందా? ఎక్కడ జారీ చేసిండు చెప్పుర్రి, తీసుకురారా. ఎవడో ఫేస్బుక్ లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా వేదికలలో ఇక దీన్నే షేర్ చేస్తాను. ఈయన ఆట ప్రభుత్వంలో పనిచేసే ముందు ప్రభుత్వంలో పనిచేసా అంటే ఇప్పుడు ఉన్నారు కదా ఎమ్మెల్యేల కొడుకులను, మంత్రుల కొడుకులను, లేకపోతే ఇంకా జెడ్పీటీసీలు ఇప్పుడు వస్తాయి త్వరలో, జెడ్పీటీసీల కొడుకులను, సర్పంచుల కొడుకులను ముందు వీళ్ళని వేసినాక ఇక ప్రభుత్వంలో పనిచేసే వారు ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉంటారో వాళ్ళ పిల్లలను గుంజుకొచ్చి మేము ఎత్తాం. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారికి మేము ఒక సలహా ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు మంత్రులకు, ఎమ్మెల్సీ మంత్రులు వీళ్ళకు రైతు బంధు తీసేయరయ్యా అని మేము చెప్తే ఈ శాతన కాలే కానీ ఈ శాతన అయినట్టు చెప్తాను. ఇది జరుగుతారా? ముందు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి పర్మిషన్ ఇచ్చుడు ఆపితే ఇది జరుగుతుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కి ఇచ్చుకుంటా పోతేనే ఉన్నారు. పలారాజేశ్వర రెడ్డికి ఒక యూనివర్సిటీ ఇస్తారు, మల్లారెడ్డికి ఒక యూనివర్సిటీ ఇస్తారు, ఇచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలు మూసేలాగా చేస్తారు. ఈ కోటీశ్వర్లంతా పోయి అందులో చదువుతారు ఆ ప్రైవేట్ యూనివర్సిటీలలో. మళ్ళీ పేదవాళ్ళు ఈ యూనివర్సిటీకి పోదామంటే స్టాఫ్ ఉండదు. ఇక అక్కడిన పరిస్థితి వేస్తారు అన్నట్టు. ఇంత జాకీలు పెట్టి లేపుడా ఎక్కడిచ్చిన జీవో? ఇంత పెద్ద కథ వేస్తే ఆల్రెడీ ఇప్పుడు ఆల్ ఛానల్స్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గినాయి. ఇది రాకపోవా? ఇంత దుర్మార్గాన్ని రోజు అబద్ధాలు ప్రచారం చేసుకుంటుంటే ఇక మన లాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఎక్కువ మంది రావాలి, చిల్క ప్రవీణ్ అసంటోళ్ళు ఈ దుర్మార్గాలను చెప్పడానికి. కాబట్టి ఇది అంతటి ఫేక్ న్యూస్. సీఎంగా ఉన్న మన గుంపమేస్త్రి గారు ఇది చెప్పలేదు, ఏ ఆర్డర్ ఇవ్వలేదు, ఏ జీవో లేదు, ఏ బొచ్చు బోగాన ఏది లేదు. ఇట్లా మాట్లాడవలసి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని గింత 2 రోజులుగా వైరల్ చేస్తాను దీన్ని. మరి ఎక్కడ జీవో ఇచ్చిందో జర తీసుకపోయి దీన్ని, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ముందు దొరకబట్టాలి. దొరకబట్టే రేవంత్ రెడ్డి టీం దొరుకుతుంది. దొరికితే ఈ ఫేక్ న్యూస్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి లోపలెత్తే అప్పుడు మంచిగా ఉంటుంది. ఈ కథలా మీ గిన్ని కథలా.